రే మామ, ఏంట్రా? ఏంటి కంగారు? అదే మామ, 16 ఏళ్లకే రాజుగా అఖండ భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధన్ గురించి చెప్పు మామ. ఓ సంతేనా, చెప్పేద్దాం. అదండి విషయం. ఈరోజు వీడియోలో 16 ఏళ్లకే అఖండ భారతదేశాన్ని పరిపాలించిన హర్షవర్ధన్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక బాలుడు కేవలం 16 ఏళ్ల వయసులోనే తండ్రిని, అన్నని కోల్పోయి రాజ్యాన్ని రక్షించేందుకు కత్తి ఎత్తాడు. భవిష్యత్తులో భారతదేశాన్ని ఏకీకృతం చేసిన మహారాజు అయ్యాడు. ఆయనే హర్షవర్ధనుడు. ఇప్పుడు మనం చూస్తున్నది 1600 ఏళ్ల క్రితం జరిగిన నిజమైన చరిత్ర. హర్షవర్ధనుడు గుప్తుల తర్వాత కాలంలో వచ్చిన ఉత్తర భారతదేశంలోని శక్తివంతమైన రాజ్యవంశమైన పుష్యభూతి వంశానికి చెందినవాడు. తండ్రి ప్రభాకవర్ధనుడు, అన్నయ్య రాజ్యవర్ధనుడు. చిన్నప్పటి నుంచే హర్షుడు శౌర్యం, జ్ఞానం, దయ గుణాలతో ప్రసిద్ధిగాంచాడు. ఒకరోజు హర్షుని జీవితం మారిపోయింది. దక్షిణ భారతదేశపు పాలకుడు శశాంకుడు కుట్ర చేయగా అన్నయ్య రాజ్యవర్ధనుడు కూడా చంపబడ్డాడు. తండ్రి అప్పటికే చనిపోయారు. హర్షుడు 16 ఏళ్లకే రాజ్యభారాన్ని మీద వేసుకున్నాడు. మిగిలిన ఇన్ఫర్మేషన్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ వయసులోనే హర్షుని తన తల్లి భానుమతి, చెల్లెలు రాజ్యశ్రీ సహాయంతో దృఢంగా నిలబడ్డాడు. హర్షుడు శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. శశాంకుడిని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. కానీ హర్షుడు అనుభవం లేని వయసులోనూ కూడా గుండె సాహసంతో యుద్ధంలోకి దిగాడు. అతని బలగాలు శశాంకుడి రాజధానిని చుట్టుముట్టాయి. శశాంకుడు పరారయ్యాడు. హర్షుని పాలనలో సనాతన ధర్మం, బౌద్ధ మతం రెండు బలంగా ఎదిగాయి. హర్షుని పుణ్యకాలంలో నలంద విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందింది. చైనా యాత్రికుడు యువాన్ చ్వాంగ్ హర్షుని రాజ్యంలో 7 ఏళ్లు ఉండి చదువుకున్నాడు. కేవలం రాజనేతగానే కాదు, హర్షవర్ధనుడు కవిగా కూడా పేరుగాంచాడు. ఆయన రాసిన నాటకాలు నాగానంద, రత్నవళి, ప్రియదర్శిక ఇవి సంస్కృత సాహిత్యంలో అపూర్వమైన మాణిక్యాలు. సుమారు 41 సంవత్సరాల పాటు హర్షుడు భారతదేశాన్ని పరిపాలించాడు. చివరికి ఆయుధాల బదులు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆత్మవిశ్వాసం, జ్ఞానం, త్యాగం ఇవే హర్షుని జీవిత మంత్రాలు. ఇప్పటి యువతకి హర్షవర్ధనుడు ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడు. 16 ఏళ్ల వయసులోనే రాజ్యం గురించి నాయకత్వాన్ని తీసుకున్న ఎప్పుడూ వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందుకు నడిచాడు. చరిత్రలో గొప్ప రాజుగా నిలిచిపోయాడు. అతని ధైర్యం, అతని నాయకత్వం, అతని చరిత్రని మనం మర్చిపోకూడదు. ఇదండి హర్షవర్ధన్ యొక్క స్టోరీ. భలే చెప్పావు మామ, అతని గురించి ఎంత చరిత్ర ఉందా? అదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.